జై శ్రీకృష్ణ. ఈరోజు మనము దుర్గా నవరాత్రుల్లో 5వ రోజు ఏ తల్లిని ధ్యానం చేయాలో మనము తెలుసుకుందాము. 5వ రోజు మనల్ని అమ్మ స్కందమాతగా అనుగ్రహిస్తుంది. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఒడిలో కుమారస్వామిని కూర్చోబెట్టుకొని ఉంటుంది ఈ అమ్మ. తల్లిని ధ్యానం చేయాలంటే మంత్రపూరితమైనటువంటి ఒక శ్లోకం కలదు. అదేమిటంటే, సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఈ తల్లికి 4 భుజాలు ఉంటాయి. అందులో 2లో 2 కమలాలు ఉంటాయి. మిగతా 2 చేతుల్లో ఒక చేతిలో షణ్ముఖుడు ఉంటాడు, ఇంకొక చేతిలో అభయహస్తం చూపిస్తూ ఉంటుంది. దేవతలందరూ కుడి చేత్తో అభయహస్తము చూపిస్తుంటారు, కానీ ఈ తల్లి మాత్రం ఎడమ చేతితో చూపిస్తుంటుంది. ఎందుకంటే కుడి చేతిలో స్కందుడు ఉంటాడు. అంటే అమ్మ మనల్నందరినీ, పిల్లల్ని అంటే మనము అమ్మకి మనందరికీ ఆమె అమ్మ కదా, అందుకని మనల్నందరినీ రక్షిస్తుంటుంది అని అర్థం. తల్లిని ఎలా ధ్యానం చేయాలంటే, విశుద్ధి చక్రము అంటే అది మన కంఠంలో ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేయాలి. చక్రస్థానంలో ఆ రూపాన్ని భావిస్తూ ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే 24 సార్లు కానీ 108 సార్లు కానీ 1008 సార్లు కానీ చేస్తే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. చక్రాలన్నీ యాక్టివేట్ అవ్వాలంటే మనం ఎంతో తీవ్రంగా సాధన చేయాలి, అప్పుడే అమ్మ అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఆయా దేవతా శక్తులన్నీ యాక్టివేట్ అయి ఉంటాయి. అందుకే మనం గనక అమ్మని ఆరాధిస్తే అమ్మ తేలికగా ప్రసన్నమవుతుంది. ఈ తల్లికి ఏమి ప్రసాదము నివేదించాలంటే, పెరుగన్నం అంటే ఈ తల్లికి చాలా ఇష్టం కాబట్టి పెరుగన్నం చేసి నివేదించాలి. ఈ తల్లిని పూజించటం వలన ఏమి ప్రయోజనము అంటే, ఏ పని చేసినా అశాంతిగా ఉంటే ఇంటా బయట అది మొత్తము ఈ తల్లి తీసేస్తుంది, సుఖశాంతులు ప్రసాదిస్తుంది. మరి ఈ తల్లిని పూజించటం వలన ముఖంలో ఒక రకమైన తేజస్సు కూడా వస్తుంది. కాబట్టి అమ్మని ఆరాధించి సుఖశాంతులను పొందుదాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.